అందరికి నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అయ్యో మా స్పెషల్ మక్క రొట్టె. మా అత్తమ్మ మక్క రొట్టె ఎత్తుంది, చూసిర్రా? అయి చెప్పు. ఎవరు లేరు, వీడియో తీస్తున్నా, అందులో పెడతా, యూట్యూబ్లో పెడతా. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అత్తమ్మ మక్క రొట్టె చేసుడు? ఎన్ని రోజులే? ఎవరు నేర్పించారు నీకు? రాదా? ముత్తమంత సేపు తాగుతుంది, మళ్ళా ముత్తమంత సేపు చేయితో కొడుతుంది. పిండి తీసుకుంది, పెట్టుకుంది. ఇక నేను కాలుతున్నా. ఇది రొట్టె అవుతుంది. ఓ దిక్కు మటన్ పెట్టినాం. ఇక మటన్ ఉడుకుతుంది. మూత తీయద్దు అనుకున్నా కానీ మీకు చూపెడతా అని మూత తీసిన అన్నట్టు. మూత తీస్తే మాడుతుందా? బాగా మాడుతుందా? ఇక గిట్లా పొంగుతుంది అన్నట్టు, జర్ర జర్ర రొట్టె. మీ ఇంట్లో ఏమనుకున్నారు ఇవాళ? మా ఇంట్లోనైతే మా అత్తమ్మ మక్క రొట్టె చేస్తుంది. గోధుమ రొట్టె కావాలన్నా మక్క రొట్టె కావాలన్నా అంటే మా మామ మక్క రొట్టెని అన్నాడు. గందుకనే మక్క రొట్టె అవుతుందో. ఎడమ చేత కొట్టినట్టు కనబడుతుంది కదా, కానీ కుడి చేతనే కొడుతుంది. నేను సెల్ఫీ పెట్టిన కదా, కానీ గొల్ల కొంగ వేసుకున్నట్టు కనబడుతుంది ఎడమ సైడ్. అట్లుంటుంది. ఇవి ఇవి ఇన్నే పెట్టుకున్నావు? ఇవి ఎన్ని అన్నట్టు? ఎన్ని కొట్టించుకున్నావు? 1 2 3 4 5. వీటిని కమ్మలు అంటారు, కానీ వీటిని ఏమంటారు? ఇవి గివి పూలలో అంటారు, మీకు పూలలో అంటారు, అట్లా అన్నట్టు. మొత్తం మీద అవుతున్నాయి రొట్టెలు. ఇక అయినాక తింటాం మంచిగా.